హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మనియా. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు కొయ్యూరు మండలంలో ఇందులబంద అనే గ్రామానికి వెళ్తున్నాను. ఊరు చివర నాకు గంగాలమ్మ అమ్మవారు కనిపించారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. ఇక్కడ అమ్మవారిని చెక్కలతో తయారు చేశారనమాట. ఈ అడవిలో పెద్ద చెట్టు కింద అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. ఇక్కడ మనుషుల జాడ ఎక్కడ కనిపించడం లేదు. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, చెట్లు ఆకులు రాల్చేస్తున్నాయి. ఎండుటాకుల శబ్దము అలాగే పక్షుల అరుపులతో కాస్త ప్లెజెంట్గానే అనిపిస్తుంది. కాసేపు ఇక్కడ కూర్చున్నా. ఇక ఇందులబంద గ్రామానికి చేరుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డు ఒకటే మార్గం. ఇందులబంద చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిస్తే ఇటు రాకపోయేదాన్ని. అమ్మో, స్కూటీతో ఈ రోడ్లో కనిపిస్తున్న ఆ కాలువలో వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఒక్కసారి బండి ఆగిపోయిందా ఇంక అంతే సంగతులు. తమ్ముడు ఏంటవి? ఏ ఊరు నుంచి వస్తున్నారు తమ్ముడు మీరు? ఏ ఊరు నుంచి వస్తున్నారు? తోటచిలక. అమ్మ బాబాయ్, ఏంటి తమ్ముడు? మినుములా? అయ్యో బాబోయ్, చాలా కష్టపడుతున్నారు. మామూలుగా నడవాలంటేనే భారంగా ఉంటుంది ఇలాంటి రోడ్లో, అలాంటిది తలపైన బరువుతో చాలా కష్టపడుతున్నారు. దగ్గరలో ఏదో సంత ఉందంట. ఆ సంతకి ఇవన్నీ తీసుకొని వెళ్ళి అమ్ముకొని సంత చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. ఏ ఊరు నుంచి నడిచి వస్తున్నారమ్మా? ఇందులబంద. మీ ఊరా? వస్తున్నాం మేము. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సంతకా? చాలా దూరం నడవాలే. ఇంకేముండవా ఇటువైపు? ఏం రావా? ఆయాసం వస్తుంది దెబ్బకి. మొత్తానికి అయితే ఆయాస పడుతూ కాలువ గట్టి ఎక్కేసాను. పైకి ఎక్కక మాత్రం ఓఎంజీ మామూలుగా లేదు ప్లేస్ మాత్రం. అయితే వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. హలో హాయ్, బాగున్నారా అందరూ? ఏం చేస్తున్నారమ్మా మీరు? దేనికోసం ఇదంతా? పండగ చేస్తున్నాం. ఏం పండగమ్మా? డబ్బులు కలెక్ట్ చేస్తున్నారా? విత్తనాల పండగ. సరే మళ్ళీ వస్తామే, వచ్చేటప్పుడు ఇస్తాను డబ్బులు. ఓకే. హాయ్ తమ్ముడు, బాగున్నారా? ఏ ఊరు ఇది? ఈదులబంద గ్రామం. ఈదులబంద గ్రామమా? ఇక్కడ ఏదో హడావిడి జరుగుతుంది, ఏంటది? ఇది పండగ అండి, సంక్రాంతి లాగానే ఇది వేరేగా. ఏం పండగ ఇది? సంక్రాంతి పండగ చేసుకుంటారు, అది పీటీజీ గ్రామాలు చేసుకుంటారండి. దేనికోసం చేస్తారు ఈ పండగ? పండగ దేనికోసం చేస్తుంటే అక్కడ అడుగుతానులే. సరే, పెద్దోళ్ళని అడుగుతానులే. సరే. నువ్వు ఎక్కడికో హడావిడికి బయలుదేరుతున్నావు కదా. ఏం పేరు? రాజు అన్నారు. రాజు. హాయ్ తమ్ముడు, భలే ఉంది మీ ఊరు, చాలా బాగుంది. ఏం పేరు తమ్ముడు? సంతువా? చందు. ఊరంతా చాలా ఖాళీగా ఉంది. రీజన్ ఏంటంటే మేము వచ్చేటప్పుడే చాలామంది గ్రామస్తులు సంతకు వెళ్తూ కనిపించారనమాట. దట్ ఇక్కడ కూడా ఏదో పండగ జరుగుతుందంట, అక్కడికి కూడా వెళ్దాం.
భలే ఉన్నాయి లే గుత్తులు గుత్తులుగా. విత్తనాలు కూడా లేవమ్మ కత్తముడు. ఇవే విత్తనాలు కదా. ఇవి పండాలి, మనకి విత్తనాలు కావాలి. ఈ అమ్మ పండగ దగ్గరికి వెళ్తుంది అంట. మనం కూడా ఈమెతో పాటు వెళ్దాం. అక్కడ ఏం పండగ జరుగుతుంది, ఆ విశేషాలు ఏంటి అని గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. అలా చేస్తున్నారు. వేడి చేస్తే ఎక్కువ సౌండ్ వస్తుందా? నమస్తే అన్న, బాగున్నారా? ఏంటన్నా ఇక్కడ ఏదో పండగ జరుగుతుంది, ఏం పండగ అది? శంకు దేవుడు అని ఇప్పుడు మా ఆచారం ప్రకారముగా మా పెద్దలు మా పుట్టు అప్పుడు మా తాత ముత్తాతలు ఆచార ప్రకారంగా మేము, ఎందుకంటే శంకు దేవుడు పండగ అని మేము ఒకటి జరుపుకుంటున్నాము. ఇంకా పెద్దలు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. మేము సరదా చేస్తాము. అవునండి, మేము పాట పాడిస్తాము, మాట్లాడేస్తాము. అది సత్యబాబు, నేను అది సిందర్ వారు. మీ పేరండి? సిందర్ పాండే. పాండే. ఇప్పుడు ఏమేమి పండుగలు చేస్తారమ్మా మీకు ఇక్కడ? పెద్ద పండుగ ఇప్పుడు పెద్ద పండుగ మామిడికాయల పండుగ ఉందా? మామిడికాయల సీజన్ వస్తుంది, అదే పెద్ద పండుగ అంటారు. పెద్ద పండుగ అంటారు మీరు. అంత పనులు అయిపోతుంది కదా. ఇప్పుడు మినుములు కూడా సేనికి ఉన్నది. ఇంకానే అవన్నీ చేసి కొత్త పొలం ఇక్కడ వండుకొని తింటారనమాట ఊరందరూ. ఆ విత్తనాలు కూడా ఒకళ్ళే తీసుకుంటారా? ఆ బుట్టల్లో పెట్టిన విత్తనాలు
అది సత్వ పనే కదా ఆహా. మానే వాడే పెద్దవాడు ఊరికి ఆహా. ఏమంటారు అలా గొరవలు అంటారా లేకపోతే పూజారు అంటారా? పూజారు అంటారు. పూజారు అంటారా? ఆహా. అది నాన్న ఇప్పుడు నరకసాలడు కదా ఉమ్. అందుకే అనేసేస్తున్నారు. మరి వచ్చే సంవత్సరం వేరే వాళ్ళు ఉంటారా? వచ్చే సంవత్సరం అక్కడ అనే ఉంటారు. ఇంకెప్పుడు మీ కుటుంబమే ఉంటుందా దానికి పెద్దగా ఊరు పెద్దగా? కురవరే పాంగివారు లేదు ఇక్కడ కురవరే మానే కదా అందుకు అనేసేస్తారు. ఆ డబ్బులంతా సంద వేసుకుంటారు. అసలు ఆ పండుగ ఎందుకు చేసుకుంటారమ్మా? విత్తనాల పండుగ సంక్రాంతి పండుగ కదా అదే పండుగ చేస్తారు. ఆ పండుగ చేస్తారా? ఆ విత్తనాలు ఏం చేస్తారు? ఆ పండుగలో పెట్టిన విత్తనాలని అది బుట్టల్లో పెట్టారు కదా అవి అది శని గరువులకి విత్తనం. ఆహా. ఈ పండుగ చేస్తేనే పంటలు పండుతాయా? ఇది చేస్తేనే ముందు రోజు పంటలు మినుములు కూడా అవుతుంది. ఏడు కందులు కూడా అంతా పండుద్ది. ధాన్యం కూడా సోలు కూడా ఇది చేస్తేనే ముందు వస్తుంది కదా అందుకే అలాగే పంట చేస్తారు. మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారా ఇది? ముందు నోసే ముందు నోసే. మరి ఎప్పుడన్నా ఏదన్నా పరిస్థితుల్లో చేయడం మానేసారా? ఏదన్నా పరిస్థితుల్లో చేయడం మానేసారా ఎప్పుడన్నా? లేదు ఇదే చేస్తాం. ఇంకెప్పుడు చేస్తారు? ప్రతి సంవత్సరం చేస్తారా? ఈ పండగ చేసిన తర్వాత మీరు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తారా? ఇంటింటికి ఇస్తారమ్మా విత్తనాలు తీసుకొచ్చి? అది బుట్టది ఎరుక అది మా సత్యబాబు ఇంటికి వాళ్ళు వేసుకుంటారా? ప్రతి సంవత్సరం ఒకళ్ళే ఉంటారా పూజారి? లేదు ఊరందరే 500 చేసినారు. ఊరందరూ చేసినారు. అక్కడ కోడులు కొనుక్కుంటారా? పట్టించుకోండి మాంసం తిన్నాను. చాలు చాలు అంత ఆయిల్ ఎక్కువ ఆయిల్ తినకూడదు.
ఇద్దరు కూడా మడుగు నుంచి వచ్చాం ఆహా. ఇక్కడికి. ఎక్కడ నుంచి వచ్చారన్న మీరు? మడుగు నుంచి మడికోట. మడుగు నుంచి ఇది చేస్తున్నది ఇక్కడ. ఆహా. నేను వేస్తే ఇక్కడ చేసుకుని వచ్చినారు. ఆహా. కూతురు అవుద్ది. కూతురు అవుతుందా? ఏం వ్యవసాయం పెట్టారన్న ఈ సంవత్సరం? ఇక్కడ ఆ. జొన్న వేసామని. జొన్న వేసారా? వేసామండి. ఆహా. ఇంత మినిమల్ వేసాం. తోడు వేసాం కొద్దిగా. అంతే వేసేయమంటే ఈ 3 సెంట్లు ఇలా ఉన్నా. అమ్ముకోవడానికన్నా సొంతానికా? అమ్ముకోండి. ఫైనల్ గా అయితే వీడియో ఇదండి. మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.